అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ అన్న వ్యవహారం కనబడుతుంది. రేవంత్ రెడ్డి పైన తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఢిల్లీకి ఒక రిపోర్ట్ పంపించిందట. ఆ రిపోర్ట్ ఏంటంటే దాదాపు మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 7 రోజులు 7 నియోజకవర్గాలలో పాదయాత్ర చేసినారు. ఆ పాదయాత్ర చేసినప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఒక రిపోర్ట్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ రిపోర్ట్ ఏంటంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం రేవంత్ రెడ్డిని తిడుతుర్రా పొగుడుతుర్రా, కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ నెగిటివ్ ఉర్రా పాజిటివ్ ఉర్రా, 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందా లేదా, 6 గ్యారెంటీలలో ఏమేమి అమలైనా ఏమేమి అమలు కాలేదు, 420 హామీలలో ఏమేమి అమలు చేసిరు ఏమేమి అమలు చేయలేదు, మీ ఊరుకొచ్చినటువంటి ఎమ్మెల్యే మీకు ఏమేమి హామీలు ఇచ్చిండు, గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పటిదాకా మీ నియోజకవర్గానికి వచ్చిండా లేదా, ఎమ్మెల్యే ఒక్కసారైనా మీ నియోజకవర్గంలో పర్యటన చేసిండా లేదా, ఇప్పుడు వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యం యూరియా బస్తాలు ఉన్నాయా లేవా, అసలు మీ పరిస్థితి ఏంది, మీ సమస్యలు ఏందో నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్ద మనిషికి మీనాక్షి నటరాజన్ గారు చెప్పే ప్రయత్నం చేస్తే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మీనాక్షి నటరాజన్కి రిపోర్ట్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరట. తర్వాత ఆమె పాదయాత్ర చేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలతో మాట్లాడడం, తర్వాత వృద్ధులతో మాట్లాడడం, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన రైతులతో మాట్లాడడం, తర్వాత ఇట్లా పోతుండే రోడ్డు మీద చాలామంది కలుస్తారు కదా వాళ్ళతో మాట్లాడడం. తర్వాత మీనాక్షి నటరాజన్ గారికి తెలుగు రాకపోతే పక్కన ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు, ఆమె హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే ఆయన తెలుగులో పబ్లిక్తో మాట్లాడి పబ్లిక్ చెప్తున్నటువంటి మాటను ఆ ట్రాన్స్లేటర్ మీనాక్షి నటరాజన్కి హిందీలో చెప్పడం. మీనాక్షి నటరాజన్ గారికి మేడం ఇట్లా చెప్తున్నారు, ఇది కథ, ఓ పబ్లిక్ ఇట్లా తిడుతుర్రు, పబ్లిక్ ఇట్లా పొగుడుతుర్రు, రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నారు పొగుడుతున్నారు అని చెప్పి ఆ ట్రాన్స్లేటర్ మీనాక్షి నటరాజన్కి చెప్పుడు. మీనాక్షి నటరాజన్ దాదాపు 7 డేస్ మొత్తం పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ని తయారు చేసి పెట్టుకున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో మీనాక్షి నటరాజన్ ఎందుకు నేను పదే ప్రతి వీడియోలో మీనాక్షి నటరాజన్ని కొత్త ముఖ్యమంత్రి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి పాదయాత్ర చేయాల్సింది ముఖ్యమంత్రి, పాదయాత్ర చేయాల్సింది ఎమ్మెల్యే చేయాలి, ఎంపీ చేయాలి, మంత్రి చేయాలి, ఎమ్మెల్సీ చేయాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి లీడర్లు చేయాలి, లేకపోతే ఒక ప్రభుత్వ అధికారి చేసిందంటే కూడా సరే ప్రభుత్వానికి సంబంధించిన అధికారి కాబట్టి పాదయాత్ర చేస్తున్నాడు, పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటున్నాడు, సో మంచిదే కదా అనుకుంటాం. కానీ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, ఆమెకి ప్రభుత్వానికి సంబంధం ఉండదు, ఆమె పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి, పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అంటే పార్టీని సెట్ చేసుకోవాలి, పార్టీ కేడర్ని సెట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఇన్ఛార్జ్ పైన ఉంటుంది. ఇన్ఛార్జ్ పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సింది పోయి పబ్లిక్లో తిరుగుతుందంటే మరి మీనాక్షి నటరాజన్ మరి కొత్త ముఖ్యమంత్రి అన్నట్టే కదా. ఈరోజు పాదయాత్ర చేయాల్సింది ముఖ్యమంత్రి, కానీ ముఖ్యమంత్రి ప్లేస్లో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేస్తుందంటే ఇక మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రి అన్నట్టే. కాబట్టి నేను పదే కొత్త ముఖ్యమంత్రి అని అంట. మీనాక్షి నటరాజన్ ఆమె రిపోర్ట్ని ఢిల్లీకి పంపించినారు. ఆ రిపోర్ట్లో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా కనబడుతున్నది. కానీ మీనాక్షి నటరాజన్ చేసినటువంటి 7 నియోజకవర్గాలలో దాదాపు ఆమె ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలలోనే మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. కాబట్టి మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి రిపోర్ట్లో రేవంత్ రెడ్డి పైన ఆమె ఇచ్చినటువంటి రిపోర్టు, కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మ్యాక్సిమం కొంత వినబడుతున్నటువంటి చర్చ ప్రకారం చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం వాళ్ళ అవగాహన ప్రకారం మీనాక్షి నటరాజన్ ఇచ్చినటువంటి ఢిల్లీ రిపోర్ట్లో దాదాపు ఒక 65% జనాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం. దాదాపు 65% జనాలు అంటే కేవలం ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పబ్లిక్ మాత్రమే. దాదాపు 119 నియోజకవర్గాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దాంట్లో 7 నియోజకవర్గాలు మాత్రమే మీనాక్షి నటరాజన్ గారు పర్యటన చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే దాదాపు ఇంకా 111 నుండి 112 నియోజకవర్గాలు పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా ఆమె చేయలే. ఇప్పుడు ఈ పాదయాత్రకు సంబంధించినటువంటి రిపోర్టు ఆల్రెడీ ఆమె ఢిల్లీకి పంపించినారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత కొత్త ముఖ్యమంత్రి మీనాక్షి నటరాజన్ ఇద్దరు ఢిల్లీకి రిపోర్ట్ పోయింది. ఈ రిపోర్టు పైన రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిచేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధిష్టానం అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఢిల్లీ చేతిలో రేవంత్ రెడ్డి రహస్యం ఉంది, ఇప్పుడు రిపోర్ట్ ఉంది, ఇది అసలు కథ. మీనాక్షి నటరాజన్ ఢిల్లీలో రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు రిపోర్ట్ పంపించి ఈ రిపోర్టు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ తర్వాత మల్లికార్జున ఖర్గే
వీళ్ళిద్దరు కూడా రిపోర్ట్ని వెరిఫై చేస్తూ ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకు మీనాక్షి నటరాజన్ని పాదయాత్రకు బొమ్మని చెప్పి అధిష్టానం చెప్పినారంటే, రేవంత్ అన్న ఢిల్లీకి పోయినప్పుడల్లా ఆయన చెప్పేటటువంటి మాట ఏంది, అధిష్టానం చెప్పినటువంటి మేరకే నేను పనిచేస్తున్నా, కాంగ్రెస్ అద్భుతంగా ఉంది, 6 గ్యారెంటీలు చేసేసినాం, భూకంపం బదలు కొట్టినాం, 420 హామీలు ఇచ్చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, మహిళలకు బెనిఫిట్స్ ఇచ్చినాం, వృద్ధులకు అన్ని ఇచ్చేసినాం, మొత్తం అన్నీ వచ్చేసినాయి, కాంగ్రెస్ మొత్తం భూకంపం బదలు కొట్టింది అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న ఢిల్లీకి పోయినప్పుడల్లా ఇదే ముచ్చడి చెప్తారట. సార్ సూపర్ ఉంది సార్, మమ్మల్ని చూసి జనాలు మెచ్చుకుంటుర్రు, కేసీఆర్ కంటే బెటర్ అంటుర్రు, బస్ సూపర్ అద్భుతం అంటుర్రు, మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి రేవంత్ అన్న ఢిల్లీకి పోయినప్పుడల్లా రాహుల్ గాంధీకి చెప్పడం, అధిష్టానానికి చెప్పడం. ఈ అధిష్టానానికి కూడా డౌట్ ఉంటుంది కదా, మరి గంత గొప్పగా చేస్తురా, గంత మంచిగా చేస్తురా, గంత అద్భుతంగా చేస్తురా, తెలుసుకోపోర్రు ఒకసారి అని చెప్పి డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ని గ్రౌండ్లోకి దింపిర్రు. ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటుంది మీనాక్షి నటరాజన్. అధిష్టానం మీనాక్షి నటరాజన్ని పాదయాత్ర చేయమని చెప్పిరు. ఆమె చక్కగా 7 నియోజకవర్గాలలో పాదయాత్ర చేసింది. రిపోర్ట్ని ఇప్పుడు ఢిల్లీకి పంపించేటటువంటి కార్యక్రమం చేసింది. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ తర్వాత ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మరో 10 నియోజకవర్గాలలో పాదయాత్ర చేయబోతుందట. ఇంకా 10 నియోజకవర్గాలు. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మన రేవంత్ అన్న ఏం చేసింది తెలుసా, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఆయన ఢిల్లీకి కేసీ వేణుగోపాల్ని అడిగిండట. కేసీ వేణుగోపాల్ని రేవంత్ అన్న అడిగిండట, సార్ నేను కూడా పాదయాత్రకు పోతాను మీనాక్షి నటరాజన్ తోటి, నేను ఒకవేళ పాదయాత్రకు పోకపోతే జనాలు రేవంత్ అన్న పాదయాత్ర చేస్తలేడు, మీనాక్షి పాదయాత్ర చేస్తుందంటే డమ్మీ సీఎమా రేవంత్ అన్న, లేకపోతే రేవంత్ అన్న మీద నమ్మకం లేదా అధిష్టానానికి, లేకపోతే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకతను మీనాక్షి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి జనాలు అనుకుంటారు. పార్టీ కేడర్ కూడా రేవంత్ రెడ్డిని తీసేస్తున్నారు, రేవంత్ రెడ్డిని పక్కన పెడుతున్నారు, రేవంత్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి సార్ నేను కూడా పాదయాత్రకు పోతా, నేను కూడా పాదయాత్ర పోతే బాగుంటుంది, జనాలు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా, జనాలు కూడా కొంత ముఖ్యమంత్రి వచ్చిరు అని చెప్పి అనుకుంటారు, నేను కూడా పోతా, లేకపోతే నెగిటివిటీ ఎక్కువ అవుతుంది, మీనాక్షి గారి పైన మరలబడతారు, జనం తిడతారు, మీనాక్షికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండొచ్చు, నేను పోతా సార్ అని చెప్పి రేవంత్ అన్న చెప్పినప్పుడు అవసరం లేదని చెప్పిరట. నో నీడ్, షీ విల్ డూ, ఆమె చేస్తుంది పాదయాత్ర, మీకు అవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పిరట హైకమాండ్. ఇప్పుడు రేవంత్ అన్న ఆయన పని ఆయన చేసుకోవాలి, మీనాక్షి నటరాజన్ 2వ విడత పాదయాత్ర చేయబోతుంది. దీంట్లో ఇంకో లాజిక్ ఏం తెలుసా, మీనాక్షి నటరాజను ఆమె 10 నియోజకవర్గాలలో ఒక సైడ్ పాదయాత్ర చేస్తే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఒక 5 నియోజకవర్గాలలో పాదయాత్ర. గమ్మత్ లేదు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు. పార్టీకి ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళు పరిపాలన చేయాలి, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేయడం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక లీడర్ ఉన్నాడు, ఆ లీడర్కి ఏ పదవి లేదనుకో, ఆ లీడర్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అనుకో, ఆయన పరిపాలన ఎట్లా చేస్తాడు, లీడర్కి పరిపాలనకు సంబంధం ఏంది? లీడర్ ఏమైనా ఉంటే జిల్లా స్థాయిలో తర్వాత ఆయన వ్యవహారాలు ఆయన చూసుకోవాలి, పార్టీ వ్యవహారాలు చూసుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటారు సాధారణంగా. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన ఎమ్మెల్సీ. సో మహేష్ కుమార్ గౌడ్ ఆయన 5 నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తుంటే మీనాక్షి నటరాజన్ 10 నియోజకవర్గాలలో పాదయాత్ర. ఇప్పుడు రేవంత్ అన్న కేసీ వేణుగోపాల్ని నేను కూడా పోతా సార్ అని అంటే వద్దన్నాడట. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేదా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తురా, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తురా అనేది రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ. కానీ రేవంత్ రెడ్డి రిపోర్టు ఢిల్లీలో ఉంది 7 నియోజకవర్గాలకు సంబంధించి, మిగతా ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్టు కూడా తెలుసుకునే కార్యక్రమం చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సపరేట్గా పాదయాత్ర ఇస్తున్నారు అంటేనే అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ని ఎంత మేరకు నమ్ముతున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. మహేష్ కుమార్ గౌడ్ పైన అధిష్టానానికి ఎంత నమ్మకం ఉందో తేటతెల్లమవుతుంది ఇక్కడే. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ కూడా చాలా నిజాయితీగా రిపోర్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతుండట. ఇప్పుడు ఆ రిపోర్టు పైన అంటే 7 నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్టు పైన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కానీ మీనాక్షి నటరాజన్ నిజంగా ఆమె మామూలు వ్యక్తి కాదు. చాలామంది లీడర్లు ఓ డబ్బులు ఇస్తేనో, లేకపోతే ఒక విల్లా ఇస్తేనో, లేకపోతే ఒక గిఫ్ట్ ఇస్తేనో, లేకపోతే ఇంకేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనో వింటారు. కానీ మీనాక్షి నటరాజన్ని మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఆమెను మీరు డబ్బులతోని లేకపోతే విల్లాలు, కార్లు, గిఫ్ట్లతో కొందామని చూసినా ఆమె అమ్ముడుపోయే వ్యక్తి కాదు. ఆమె పిన్ టు పిన్ ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది ఇక్కడ ఎట్లుందో వైట్ పేపర్ సేమ్ అక్కడ ఆమె అట్నే ఇస్తుందట, చిన్న గీత పడకుండా. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మొత్తం ఆమె అక్కడ అదే చెప్తుంది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది
పిన్ టు పిన్ ఆమె అదే చెప్పిందట ఢిల్లీలో. ఆమె దాంట్లో మాల మసాలా యాడ్ చేసి సూపర్ ఉంది సార్, ఎక్సలెంట్ సార్ అని చెప్పలే. ఎట్లా ఉంది రిపోర్ట్ అట్లా పంపించింది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇక రేవంత్ అన్న కథ ఎట్లుంటో తెలియదు, ఇక చూడాలి మరి రేవంత్ అన్న పర్ఫార్మెన్సు, రేవంత్ అన్న ఢిల్లీ ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, ఏం చెప్పుకుంటాడు, ఏం చేస్తాడో చూడాల్సినటువంటి అవసరం ఉంది, చూద్దాం.